స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక గ్రామంలో ఆచార్యుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను పేరుకే ఆచార్యుడు, కాని అతడు అధ్యాపకుడు కాదు. తాతలు తండ్రుల కాలం నుండి హోమాలు క్రతువులు చేస్తూ వస్తున్న కుటుంబం. ఆచార్యుడు కూడా ఆ పరంపరలో వేదాంగాలు పునికిపుచ్చుకొని ఊరిలో ఏ పూజలు పునస్కారాలైనా చక్కగా జరిపిస్తూ ఉంటాడు. అయితే అతని ప్రవృత్తి ఆధ్యాత్మికమే అయినా అతని వృత్తి మాత్రం వ్యాపారం. చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు పండించిన ధాన్యం, పప్పు దినుసుల వంటివి న్యాయబద్ధమైన ధరలో టోకున కొని గోదావరి అవతల ఉన్న పట్నానికి తీసుకుపోయి అమ్ముకుని వస్తూ ఉంటాడు. అతని భార్య చంద్రమ్మ. ఆమెకు కొంచెం పేరాస ఎక్కువ. రైతుల దగ్గర సరుకులను తక్కువ ధరకు కొని పట్నంలో ఎక్కువ ధరకు అమ్మి ఎక్కువ లాభాలు సంపాదించాలని ఆమె ఆలోచన. ఒకరోజు పట్నానికి వెళ్తున్న భర్త ఆచార్యునితో చంద్రమ్మ ఇలా అంది. యామయ్యా, నీ మంచితనంతో ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే రైతుల దగ్గర తక్కువకు కొని నువ్వు పట్నంలో వాటిని ఎక్కువ ధరకు అమ్ముకొస్తే మనకి ఎక్కువ లాభం మిగులుతుంది కదా. నువ్వు తెచ్చే డబ్బులతో నేను నడుంకి వడ్డానం చేయించుకోవాలనుకుంటున్నాను అని అనగానే చంద్రమ్మ వంక చూస్తూ ఆచార్యుడు ఇలా అన్నాడు. నడుముకు వడ్డానమేనా? 7 వారాల నగలు కూడా చేయించుకోవాలన్న కోరిక ఉందా? నువ్వు చేయిస్తానంటే నేనెందుకొద్దంటాను, కాని నాకొక అనుమానం ఉందయ్యా. అనుమానమా? ఏ విషయంలో? నీ విషయంలోనే. సంపాదన బాగానే వస్తున్నా అందులో కొంత నువ్వు నీ రెండో వారికి ఇస్తున్నావని నా అనుమానం అనగానే ఆచార్యుడు ఇలా అన్నాడు. ఉట్టికేగిన వాడు ఆకాశానికేగినట్టు నీతోనే వేగలేకపోతున్నవాణ్ణి ఇంకా నాకు రెండో భార్య కూడానా? చూడు, నువ్వు లేనిపోని అనవసరపు ఆలోచనలు మానేసి ప్రశాంతంగా ఉండు. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు, అలాగే పోయేటప్పుడు కూడా మన వెంట ఏదీ రాదు. ఇది గుర్తుపెట్టుకుంటే జీవితమంతా ఆనందంగా ఉంటుంది అని ఆచార్యుడు అనగానే మూతి విరుచుకుంటూ చంద్రమ్మ ఇలా అంది. మాకెందుకులేండి మీరు చెప్పే ధర్మసూత్రాలు, బతకటం చేతకాని వారంతా చెప్పేది ఇదే మరి అని అంటూ విసవిస వంటగది వైపు పోయింది చంద్రమ్మ. ఆమె వెళ్లిన వంక చూస్తూ ఆచార్యుడు ఇలా అనుకున్నాడు. నీకే కాదు, ఏ మనిషికి జీవితం అంటే ఏమిటో అర్థం కాదు. అంతా నాదే అనుకుంటారు, కాని ఈ భూమి మీదకి మనం కొన్నాళ్లు అద్దెకు ఉండడానికి వచ్చామని అర్థం కాదు. ఆచార్యునికి తాతల కాలం నాటి పూజాఫలంగా ఒక శక్తి వచ్చింది. అది ఎదుటివారి నుదుటి మీద బ్రహ్మ రాసిన భూత భవిష్యత్ వర్తమానాలు ఏంటని చూడగానే ఆచార్యునికి తెలుస్తాయి. అయితే ఆ విద్యను ఆచార్యునికి తన తండ్రి బ్రతికి ఉన్నప్పుడు ఉపదేశిస్తూ ఇలా అన్నాడు. నాయనా, ఇది బ్రహ్మ విద్య, ఎవరికి అబ్బదు. మన వంశాన్ని మాత్రం అబ్బింది. దీన్ని దుర్వినియోగం చేయకు. అత్యాసనం అయితే తప్ప ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకు, అర్థమైందా? అనగానే ఆచార్యుడు సరే అని తండ్రికి వాగ్దానం చేశాడు. అప్పటి నుండి ఏ మనిషి నుదుటిపైన అతని చరిత్ర మొత్తం తనకు కనపడినా ఆచార్యుడు ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంటాడు. ఒకరోజు ఆచార్యుడు వ్యాపార నిమిత్తం గోదావరి దాటి అవతల ఉన్న దేవీపట్నంలో పనిచూసుకొని తిరిగి గోదావరి దాటి తమ ఊరికి వచ్చే దారిలో శ్మశానాన్ని దాటి తిరిగి వస్తుండగా ఒక పుర్రె కాలికి తగిలింది. అదేంటా అని చూడగా పుర్రె తళుక్కున మెరిసింది. ఆచార్యుడు కుతూహలంతో ఆ పుర్రె దగ్గరకు వెళ్లి ఆ పుర్రెను చూసేసరికి నుదుటి భాగం మీద పుర్రె తాలూకా భూత భవిష్యత్ వర్తమానాలు ఆచార్యునికి ఇలా కనపడ్డాయి. బ్రతికి ఉన్నప్పుడు ఆ పుర్రెకల వ్యక్తి పేరు లాలప్ప, తల్లి పుల్లమ్మ. లాలప్ప పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ బుద్ధి మందగించేది. అతని 20 సంవత్సరాల వయసుకి తండ్రి లింగయ్య ప్రమాదంలో మరణించాడు. ఒకరోజు కొడుకుని పిలిచి తల్లి పుల్లమ్మ ఇలా అంది. ఒరే లాలప్ప, మీ నాయనున్నప్పుడు మనకి రోజులు బాగానే గడిచాయి. ఇప్పుడు నా ఒక్కదాని రెక్కల కష్టం మీద రోజు ఇల్లు గడుపుకు రావటం కష్టంగా ఉంది. నువ్వు కూడా ఏదైనా పని చేస్తే వేణీళ్ళకి చన్నీళ్ళలా మన బతుకు బాగుంటుంది అనగానే లాలప్ప తల్లితో ఇలా అన్నాడు. నేను కష్టపడాలని అనుకుంటున్నాను, కాని కాయ కష్టం పొలం పనులు నేను చేయలేను.
ఏదైనా కూర్చొని చేసే పని ఉంటే చూడు, ఎంతసేపైనా కష్టపడతాను. కూర్చొని చేసే పని చేయటానికి నువ్వేమైనా పెద్ద చదువులు చదివావా? నౌకరి కూర్చునే చేయడానికి నాతో పాటు రోజు కూలికి రా. సాయంత్రానికి 10 రూపాయలు వస్తాయి. నేను చెప్పేది వినమ్మా. ఏ బట్టల దుకాణంలోనో పచారీ దుకాణంలోనో అయితే నీడపట్టున ఉండి పనిచేసుకోవచ్చు. అది నేను చెప్పేది. కొడుకు మాట కాదనలేక ఒక బట్టల దుకాణం యజమానిని కాళ్లావేళ్లా పడి నెలకు 200 రూపాయల జీతానికి పనికుదిర్చింది పుల్లమ్మ. లాలప్ప అక్కడ పట్టుమని 10 రోజులు కూడా స్థిరంగా పనిచేయలేదు. ఒకరోజు మధ్యాహ్నం ఇంటికి భోజనానికని వస్తూ యజమాని చూడకుండా గల్లాపేటలోంచి 100 రూపాయలు దొంగతనం చేసుకుని వస్తాడు. తర్వాత అది గమనించిన యజమాని ఇంటికి వచ్చి గొడవ చేస్తే పుల్లమ్మ లాలప్ప జేబులోని 100 రూపాయల నోటు బట్టల షాపు యజమానికి ఇచ్చి క్షమించమని అతను వెళ్లిపోయాక చీపురు కట్ట తీసుకుని లాలప్పని చితక్కొట్టి ఇలా అంది. ఇక నువ్వు జీవితంలో బాగుపడువు, నన్ను బాగుపడినీవు. నీ వల్ల నేను ఈ ఊరొదిలి ఎక్కడో అడుక్కు తినాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. నువ్వు నా కంటికి కనిపించకో, మళ్ళీ నా గడప తొక్కకో. పోయి ఎక్కడైనా బతుకుతావో సస్తావో నీ ఇష్టం. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన పుల్లమ్మ దూరబంధువు బీరప్ప అనే అతను పుల్లమ్మతో ఇలా అన్నాడు. ఏంటమ్మా పుల్లమ్మ, చేతికి అంది వచ్చిన కొడుకుని అలా కొడుతున్నావు? ఇది పద్ధతిగా ఉందా? పెళ్లిడికొచ్చిన పిల్లాడిని పట్టుకుని అలా కొడుతున్నావు? వీడికి నేను చేస్తున్న ఈ పెళ్లి సాల్లే అన్నయ్యా, ఉండి ఉపయోగం లేని కొడుకెందుకు అని జరిగిందంతా బీరప్పకి చెప్పింది. అప్పుడు బీరప్ప ఇలా చూడు పుల్లమ్మ, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. నేను లాలప్పకి ఒక సంబంధం తీసుకువచ్చాను. పిల్ల తాత సావుకు సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి వెంటనే చూడాలని పట్టుపడుతుంటే నేను మన లాలప్ప గురించి చెప్పాను. వాళ్ళు సరేనన్నారు. పెళ్ళయ్యాకైనా వాడి దశ తిరిగి బాగుపడుతుందేమో చూద్దాం. నీ ఇష్టం అన్నయ్యా, వాడి ఎక్కడి ఎలా చచ్చినా నాకు బాధలేదు. నీకు తోచినట్టు చెయ్యి అనగానే బీరప్ప లాలప్పను తీసుకెళ్లి ఇల్లరిక మల్లుణ్ణి చేశాడు. లాలప్ప భార్య పేరు జానకి. అందగత్తె కాకపోయినా కాస్త తెలివైంది. పెళ్ళై 10 రోజులైనా లాలప్ప ఏ పని పాట చేయకుండా హాయిగా 3 పూటలా తిని కూర్చోటం చూసి ఒకరోజు ఇలా అంది. ఏమయ్యా, అల్లుడు అంటే ఇల్లు వదలకుండా 3 పూట్లా తిని కూర్చోటం కాదు. మా నాయనతో పాటు నువ్వు కూడా పొలానికి వెళ్లి పని పాట చేస్తూ ఆయనకి సహాయపడాలి అనగానే లాలప్ప ఇలా అన్నాడు. నాకు ఎండన పడి మట్టిలో పనిచేయడం అంటే అస్సలు ఒంటికి పడదే. నీడపట్టున ఉండే ఇంకే పనైనా చెప్పు, చేస్తాను. నీడపట్టును కూర్చొని రాజుగారి కొలువులో నౌకరీ చేయడానికి నువ్వేవైనా పెద్ద పెద్ద చదువులు ఎలగపెట్టావా? రేపు పొద్దుగాల నుండి మా నాన్నతో పొలానికి పోయి కష్టపడి పనిచేస్తేనే కూడు పెడతా, లేకుంటే బడిది పూజే. అన్న జానకి మాటల్ని కూడా లెక్క చేయకుండా ఇంటి పట్టునే సుఖంగా కూర్చొని కాలం గడపసాగాడు లాలప్ప. 4 రోజుల తరువాత ఒళ్ళు మండిన జానకి మొగుడని కూడా చూడకుండా బడతకర్ర తీసుకుని గొడ్డును బాదినట్లు బాది ఇలా అంది. నువ్వేమైనా మనిషివా పశువా? మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అన్నారు. నువ్వా రెండూ కాదని అర్థమైంది. పోయి ఎక్కడైనా ఊరేసుకొని చావు అని ఇంట్లోంచి తరిమేసింది. పెళ్ళామన్న మాటలకి కొట్టిన దెబ్బలకి జీవితం మీద విరక్తి చెందిన లాలప్ప తన ఊరి నుండి ఇక్కడకు వచ్చి నది పక్కన ఉన్న చెట్టుకు ఊరేసుకున్నాడు. శరీరం శిథిలమై పుర్రెలా పడి ఉంది. ఇది 50 సంవత్సరాల క్రిందటి ఆ పుర్రె తాలూకు వ్యక్తి అయిన లాలప్ప గతం. వర్తమానంలోకి వచ్చిన ఆచార్యుడు పుర్రెవైపు జాలిగా చూసేసరికి ఆ పుర్రె నుదుటి మీద భవిష్యత్తు ఇలా కనపడింది. వేడి నీటిలో మరిగి బాగా చితక్కొట్టబడి అనంతరం గంగలో మోక్షం పొందుతుంది అని వ్రాసింది. అప్పుడు ఆచార్యుడు మనసులో ఇలా అనుకున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎటూ కదలని పుర్రెకు ఇవన్నీ ఎలా జరిగి మోక్షం పొందుతుంది? ఇదేదో గమనించి తెలుసుకోవలసిన విషయమే అని కుతూహలంగా ఆ పుర్రెను పక్కనే ఉన్న చిన్న గుహలో భద్రపరిచాడు. ఎలా మోక్షం కలుగుతుంది, ఎవరు కల్పిస్తారు చూడాలనుకున్నాడు. ప్రతిరోజు ఇంట్లో పూజ అనంతరం వచ్చి
గుహలోని పుర్రెని చూసి వెళ్తూ ఉండేవాడు. ప్రతిరోజు పూజ అయిన వెంటనే భర్త ఏదో పనున్నట్టు ఎక్కడికి వెళ్తున్నాడా అని అనుమానం వచ్చిన ఆచార్యుని భార్య చంద్రమ్మ ఒకరోజు ఆచార్యునికి తెలియకుండా అతన్ని అనుసరించి అతను వెళ్లిపోయాక గుహలోని పుర్రెని చూసి ఇలా అనుకుంది. ప్రతిరోజు ఇక్కడ గుహలో పుర్రెని చూసి వెళ్తున్నాడు అంటే ఈ పుర్రెని ఇక్కడ ఇంత భద్రంగా దాచి ఉన్నాడంటే జనం అనుకున్నట్టు ఇది నా సవతి పుర్రై ఉంటుంది. లేకపోతే ఇంత భద్రంగా దాచి రోజు వచ్చి ఎందుకు చూసెళ్తున్నాడు? దీని సంగతి చూడాలి. అమ్మో అమ్మో, మంత్రశక్తులతో దీన్ని బతికిస్తే నా బతికేంగాను అని అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. 4 రోజులు గడిచిన తరువాత ఒకరోజు ఆచార్యునికి గుహలోని పుర్రే కనిపించలేదు. చేసేదేం లేక ఆచార్యుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. రాత్రి అయ్యాక ఆ పుర్రె ఏమైంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆచార్యునితో చంద్రమ్మ ఇలా అంది. ఏంటి పడుకోకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నువ్వు పడుకో. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? మీరు ఆలోచించేదే గుహలో దాచిన మీ రెండో భార్య పుర్రె ఏమైందనే కదా. అది విని ఆచార్యుడు ఆశ్చర్యంగా ఇలా అన్నాడు. రెండవ భార్యనా? ఏమంటున్నావు నువ్వు? కాకపోతే మీరెందుకు రోజు వెళ్లి ఆ పుర్రెని చూసొస్తున్నారు? అది ఖచ్చితంగా మీ రెండో భార్యదే. అందుకే ఆ పుర్రెని బాగా వేడినీట్లో ఉడికించి రోట్లో పూర్తిగా చూర్ణం చేసి గంగలో కలిపేశాను. పేడ పోయింది అనగానే ఆచార్యుడు బిగ్గరగా నవ్వాడు. అది చూసి చంద్రమ్మ ఇలా అంది. ఎందుకలా నవ్వుతున్నారు? అప్పుడు ఆచార్యుడు ఇలా అన్నాడు. ఓసి పిచ్చి చంద్రమ్మ, ఆ పుర్రె నువ్వనుకుంటున్నట్టు నా రెండో భార్యదో ఇంకోటో కాదు అని జరిగిందంతా చెప్పి ఇలా అన్నాడు. అసలు ఎటూ కదలలేని పుర్రెకు దాని నుదిటి మీద కనిపించిన రాత ప్రకారం అలా ఎలా జరిగి మోక్షం కలుగుతుందా అని తెలుసుకోవడానికి దానిని అక్కడ గుహలో ఉంచాను. దానికి దాని తలరాత ప్రకారం మోక్షం కలిగింది. అయితే దిక్కులేని పుర్రెని నేను గంగలో కలిపానా? అంతా ఈశ్వరేచ్ఛ. ఆ పుర్రెకి నీ చేతిలో మోక్షం కలగాలని రాసుంది. అయితే నా తలరాత ఎలా ఉందో నన్ను అసలు చూసి చెప్పండి. అలా చెప్పకూడదు చంద్రమ్మ. విధి లిఖితం ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. రేపు జరగబోయేది ముందే తెలిస్తే మనిషి ప్రశాంతంగా ఉండలేడు. పొద్దుపోయింది, పడుకో. మిత్రులారా, ప్రతి మనిషి తలరాతలోనూ ఆ దేవుడు రాసింది తప్పక జరుగుతుంది. అది తప్పించుకోవటం అసాధ్యం. మన పని మనం చేసుకోవటమే జీవితం. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.